ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఎన్నికలకు ముందు. కానీ ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వం లేదు. సంవత్సరం పూర్తయితా ఉంది ఈ నూతన ప్రభుత్వం ఏర్పడి. గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి అమలు చేయకుండా అది విఫలమైపోయిందో అదే బాటలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ ఇసుక కొంతమేరకు లభ్యమవుతున్నా, మిగతా అనేక విషయాల్లో సూపర్ 6 పథకాల పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చింది. వాటిల్లో 1-2 మాత్రమే అమలు చేసింది. ఇప్పటికీ ఇంకా మహిళలకి ఉచిత బస్సు కానివ్వండి, రైతులకి ఇస్తానన్నటువంటి రైతు భరోసా కానివ్వండి, అదేవిధంగా చదువుకునేటువంటి పిల్లలకి ఇస్తానన్నటువంటి ఇవన్నీ కూడా అమలు చేయలే. ఇంకా చేస్తాను, తొందరలో చేస్తామని చెప్తా ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం కూడా గత పాలనకి భిన్నంగా అయితే లేదు. శాంతి భద్రతల పరిస్థితి చూస్తే మనం ఈ జిల్లాలో అనేక హత్యలు జరుగుతూ ఉండే. ఒంగోలు నగరంలోనే ఎస్పీ ఆఫీసు కూతవేటు దూరంలోనే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి నాయకుడినే చంపేశారంటే శాంతి భద్రతల పరిస్థితి కూడా ఈ పాలనలో, సంవత్సర కాల పాలనలో విఫలమైందనే మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా పేదలకి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పేసి గ్రామీణ ప్రాంతంలో 2 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికి కూడా ఇంకా పేదలకి నివేశన స్థలాలు ఇవ్వలేదు. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి కూడా 5 లక్షల రూపాయలు చెప్పి ఉన్న ఇంటి నిర్మాణానికి కూడా ఇవ్వమని చెప్పి మేము పేదల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి గురించి మీ ఆలోచన చెప్పండి. నా పేరు దేవకుమార్ అండి. మాది గుడ్లూరు మండలం దర్గాన్పాడు గ్రామం. కందుకూరు ఎమ్మెల్యే గారు ఇంటూ నాగేశ్వరరావు గారు యువకుడు, ఉత్సాహవంతుడు, బాగా చేస్తారని మేమందరం కూడా అనుకున్నాం కూడా. కానీ ప్రభుత్వ పరంగా నిధులు రాకుండా, ప్రభుత్వ పథకాలు రాకుండా ఎమ్మెల్యే గారు మాత్రం ఏం చేస్తారు? అక్కడి నుంచి ఏదైనా పథకాలు వచ్చినా, గ్రాంట్లు వచ్చి పల్లెల డెవలప్మెంట్ కోసం వారి సహకారం లేనప్పుడు మేమైనా చెప్పగలం. కానీ పైనుంచి గవర్నమెంట్ నుంచే నిధులు వచ్చేసి ఇలాంటి పథకాలు వస్తే నాగేశ్వరరావు గారు ఉత్సాహం చేస్తారని మేమందరం భావిస్తున్నాం. అంతకంటే నాగేశ్వరరావు గురించి మేము చెప్పగలిగింది ఏముంది? నా పేరు దేవకుమార్, మాది నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం, గుడ్లూరు మండలం అండి. మా గ్రామం దార్కాన్పాడు. బాబాయ్, చంద్రబాబు నాయుడు పాలన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావచ్చింది. ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయం చెప్పగలరా? ఏం చెప్తామండి? అభిప్రాయం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని, ప్రజలకి సూపర్ 6 అని ఇంకా చాలా పథకాలు చెప్పారు. కనీసం పెన్షన్ పెంపు తప్పితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇంకో పథకం అంటూ ఏమి ఇవ్వలేదండి. చంద్రబాబు నాయుడు గారు మెయిన్ ఒక ఆలోచన విధానంతో, లేకపోతే మంచి నాలెడ్జ్ తోటి వెళ్తారంటారు. వెళ్ళటం కరెక్టే, కానీ చెప్పినవి చేయాలి కదా పథకాలు. ప్రజలకి, మిర్చి రైతులకు కానీ, లేకపోతే మామూలు రైతులకు కానీ, విద్యార్థులకు కానీ. ఈరోజు 10th క్లాస్ తీసుకోండి మీరు ఒకసారి మార్కులు, రియాల్యుయేషన్లో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి చిన్న పొరపాట్లు అని వారి దృష్టికి చిన్నవి అని అనుకుంటే అవి విద్యార్థుల జీవితాల మీద పడుతున్నాయి. అలానే ఆయన చెప్పినవి ఆయన చేయకపోగా పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 నాది హామీ అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సూపర్ 6 మీద ఏం మాట్లాడలేకపోతున్నారు. మేము చెప్పేది ఏంటంటే, మీరు అధికారంలో రావడానికి ఏవైతే పథకాలు మీరు అనౌన్స్ చేశారో, మీ మేనిఫెస్టోలో పెట్టారో వాటిల్లో కనీసం సగవన చెయ్యాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు లోగడ, ఆయన చెప్పిన దాదాపు 90% పూర్తి చేశారు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు టీవీ వాళ్ళు కానీ ఇంకోరు కానీ చంద్రబాబు నాయుడు గారు సంవత్సర పరిపాలన ఎలా ఉందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దీంట్లో దాచిపెట్టేది ఏం లేదు, ప్రత్యేకంగా మేము చెప్పాల్సింది కూడా ఏం లేదు. కాబట్టి దయచేసి నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, చెప్పినవి కొన్నన్న నిరుద్యోగ వృత్తి అన్నారు. ఎంతో ఆశతో విద్యార్థులు, నిరుద్యోగులు కలిసి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయడం జరిగింది. కనీసం అది సంవత్సరం గడిచినా కూడా వాటి ఊసలేదు. మహిళలకి ఉచిత బస్సు అన్నారు, కనీసం అది లేదు. ఎప్పుడన్నా కానీ ఒక 6 నెలల మీటింగుల్లోనో, లేకపోతే ఇంక 3 నెలలు ఆగి మీటింగుల్లోనో నెక్స్ట్ మార్చి చేస్తున్నాం, నెక్స్ట్ విద్యా సంస్థల్లో అమ్మఒడి ఇస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇవాళ పోతే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానన్నాడు. ఇప్పుడేమంటున్నారు? అది మీడియా ద్వారా కానీ అందరికీ తెలుసు. చిన్న సామాన్య పల్లెటూరు వాళ్ళ దగ్గర నుంచి మెయిన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండే ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు అందరికీ తెలిసింది ఏంటంటే
ఖజానా ఖాళీ. ఎవరన్నా అప్పు ఇచ్చాలన్నా ఎవరు ఇవ్వట్లేదు. అప్పు ఇవ్వాలంటే తిరిగి మనం తీరుస్తామనే నమ్మకం ఉంటే ఇస్తారు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అనకూడదు నా దృష్టిలో. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడితే ఈ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు బడా వ్యాపారవేత్తలు ఏం ఆలోచిస్తారు? అక్కడ ఏం లేదు, మనం పోయి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడతా ఉంటారు. అసలు అర్థం కావట్లేదు ముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఇప్పుడు ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే అది ఏరుత దాటినాక తెప్పని తగలేస్తారో ఏదో అంటారు పెద్దల సామెతలు, మాకు రావట్లేవి. అలానే చెప్పింది ఒకటి చేసేది ఒకటి, అలా చేసుకుంటూ పోతుంటే ఎలా? ఇప్పుడు కనీసం ఆయన చెప్పిన సూపర్ 6లో 3 అన్నా చేస్తే నాయుడు గారు కొంచెం డబ్బులు లేవు ఆలోచనలు ఉన్నారు అనుకోవచ్చు. 1 సంవత్సరం గడిచినా కూడా మీరు అలానే ఇంకా గడువులు పెంచుకుంటూ పోతుంటే ప్రజలు మీ మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి ఆయనకంటే ఇంకా బాగా చేస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని గద్దెనెక్కడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు లోగడ మాట్లాడిన విధానం కానీ, పవన్ కళ్యాణ్ గారిలో లోగడున్న ప్రజల మీద ఉన్న ఇది కూడా ఇప్పుడైతే మాకేం కనపట్ల. ఎందుకంటే వారు ఏ పథకం గురించి కూడా నోరు పెట్టల. మరి దీని గురించి మేము చెప్పేది ఏముందండి, ఆంధ్ర రాష్ట్ర అందరికీ తెలుసు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైంది. ఈ సంవత్సరం కాలంలో పూర్తిగా అభివృద్ధి మీదే చంద్రబాబు నాయుడు ఆకాంక్ష పెట్టి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాడు. తల్లికి వందనం అయితేనేమి, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అయితేనేమి, అదేవిధంగా రోడ్లు అయితేనేమి. ఈరోజు ప్రభుత్వం అనేది ఈ ఒక్క 5 ఏళ్ళే కాదు, దాదాపు ఇంకా 40 ఏళ్ళ దాకా తెలుగుదేశము వస్తుందని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఏ కార్యక్రమం చూసుకున్నా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి నాయకులతో ఉమ్మడిగానే అన్నీ కూడా చేస్తున్నాడు. అదేవిధంగా మన గిద్దలూరు నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తెచ్చి బాగా అభివృద్ధి చేసేదానికి మన అశోక్ రెడ్డి బాగా కష్టపడి నిధులు తెచ్చి అన్ని రకాల మన గిద్దలూరు నియోజకవర్గం అనేది రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో మన నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ, అలాగనే నిన్న మహానాడు కూడా ఎప్పుడు కూడా కనివిరిగిన రీతిలో కూడా మహానాడు 3 రోజులు కూడా బాగా విజయవంతంగా చేసిండ్రు. మన రాయలసీమ ప్రాంతంలో ఇంత ఎక్కువ జరగడం కూడా మాకు దరిదాపు వచ్చేసి ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి. ఈ 43 ఏళ్ళలో ఇంత విజయవంతంగా అయిన కార్యక్రమం మహానాడు అనేది కూడా బాగా జరిపిండ్రు. చంద్రబాబు నాయుడు అనేది ఆయన వయస్సు రీత్యా కాదు, ఆయన ఇంకా కూడా ఇప్పుడు కూడా 25 ఏళ్ళ కుర్రోడు ఉన్నట్టుండి 75 ఏళ్ళు ఉన్నా కూడా ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జగన్మోహన్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఈ సంవత్సరం పాలనలో చంద్రబాబు నాయుడుపై మీ యొక్క అభిప్రాయం చెప్పండి అమ్మా. చంద్రబాబు నాయుడు అభిప్రాయం అంటే చంద్రబాబు నాయుడు గురించి మాకు ఏమీ ఆయన చేసిన పథకాలు మాకేమీ సహాయం చేయలేదండి. జగన్ ఉన్నప్పుడైతే మాకు అన్ని సహాయాలు అందినాయి. జగన్ అమ్మఒడి పథకమైనా, 18 సంవత్సరాల వాళ్ళకైనా, రేషన్ బియ్యమైనా మా ఇంటి దగ్గరకు వచ్చి వేయటమైనా ఇవన్నీ మాకైతే అందినాయి. కానీ ఈ చంద్రబాబు వచ్చినాక మాకైతే ఏది కూడా మాకు ఒక్క సహాయం కూడా మాకు ఇవ్వలేదండి. చంద్రబాబు నాయుడు చెప్పిన ఎన్నిటల్లో కూడా ఒక్కటి కూడా మాకు చేయలేదు. కానీ మాకు చంద్రబాబు అంటే మాకు చేసిన పనులు ఒక్కటి కూడా లేదండి. కానీ జగన్ అన్న చేసిన సహాయాలు అయితే మా పట్ల చాలా చేసిందండి. మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 అధికారం పూర్తయింది. మీరు అంతకుముందు 5 సంవత్సరాల పాటు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రజలు మోసం చేశాడు చంద్రబాబు అని అతను, స్టిల్ ఇంకా చేస్తున్నాడు. ఇంక ఈ 4 years కూడా చేస్తాడు. ప్రజలను అధోగతి పాలు చేస్తున్నాడు. రైతులు పండించిన పంట కూడా గిట్టుబాటు ధరలు కూడా కల్పించలేదు. మరి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన గురించి మనం ఏం మాట్లాడాలి, ఏం చేయాలి ఆయన? కాబట్టి ప్రజా వ్యతిరేక పాలన ఇది. 100% అందులో అనుమానమే లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, ఒక మాట మీద నిలబడ్డాడు. ఆ కమిట్మెంట్ ప్రకారంగా రైతులకు కానీ, కూలీలకు కానీ, చదువుకునే వాళ్ళకి కానీ అందరికీ అన్ని పక్షాలుగా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ రోజుల్లో వర్షాలకు మంచిగా పడినాయి, రైతులు గిట్టుబాటు ధరలు వచ్చినాయి. ఈ ప్రభుత్వం ఏమొచ్చింది? అసలు పండించిన పొగాకు రైతులు ఎంతమంది చచ్చిపోతున్నారు, పొగాకు రైతులు. కాబట్టి ఏంటంటే దుష్టపాలన ఇది. కాబట్టి ఇందులో అనుమానమే లేదు. ఈ పరిస్థితిలో అది రాక్షస పాలన. ఇది మోసం, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఆయన పని, ఆయన జీవన ప్రవృత్తి అది. కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అంశం కూడా చాలా దండగా అనిపించింది. మన జిల్లాలో అభివృద్ధి కూటమి పాలన బాగుందని మీరు అనుకుంటున్నారా?
లేదండి. మన పత్తూరు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారి ఎలా పనిచేస్తున్నారు? ఏం పని చేస్తున్నాడు ఆయన? ఏమి లేదు వరకు మనకి అంటే చెప్పుకుంటే చాలా ఉన్నాయి. మనం మందిపాడు కాలం అన్నారు, చెరువు దాన్ని ఏమంటారు, దానివల్ల ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఈ చెప్పిన మాటలు ఏం ఒక్కటి కూడా కాబట్టి ఏంటంటే అతను ఈ 4 సంవత్సరాలు ఆయన జాతర నుండి ఆయన ఆర్థికంగా లాభం పొందుతున్నారు. అందుకంటే ఏమి లేదు. గత వైసీపీ ప్రభుత్వ కాలంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలవుతున్న పథకాలపై మీరు సంతోషంగా ఉన్నారా? లేదండి, ఎవరు లేదు, ప్రజలు ఎవరు లేదు. అనుమానంగా ఉంది. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, ఒక్కదాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదా? అదే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ప్రకారం అయితే 3 రాజధానులే కరెక్ట్. ఇప్పుడు ఈయన పెట్టాడు కానీ ఈ రోజు వరకు కూడా అక్కడ వరదలు వచ్చినాయంటే అమరావతి మునిగిపోయే పరిస్థితి ఉంది. కానీ దాన్ని పక్కగా పెడుతున్నారు పత్రికలను, మీడియా. కాబట్టి ఈ పరిస్థితులు జనాలను కూడా నమ్మేటట్టుగా మనం బిహేవ్ చేయాలి. రాజధానిగా అమరావతిని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు భావిస్తున్నారా? చెప్పలేము, ఇంకా ముందు డబ్బులు ఫండ్స్ రావాలిగా. మరి ఆయన పోయినసారి ఓపెన్ చేసేయాడు, మళ్ళీ వచ్చి ఓపెన్ చేసేయాడు. డబ్బులు ఏ రకంగా ఇస్తారో మనకు తెలియదు. ఎట్లా అభివృద్ధి చేసి చూడాలి. మరి ఏపీకి జీవనది అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయగలదనుకుంటున్నారా? ఏం చూడాలండి, అది కూడా ఎందుకంటే డబ్బులు రావాలి కదా. మరి మన ప్రభుత్వం ఇచ్చిందో లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే దాన్ని బట్టి చేస్తాం అన్నారు. కాబట్టి ఎంతమంది మూవ్ అవుతుందో తెలియదు. కాబట్టి దాని గురించి మనం చెప్పలేదు. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా పాలించగలదని మీరు భావిస్తున్నారా? లేదండి, తెలుగుదేశం వాళ్ళే అంటున్నారు మా మా ఓట్లు లేకపోతే జనసేన పార్టీ లేదు వాళ్ళు డైరెక్ట్గా అంటున్నారు. ఇంకా అది ఆయన ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. 3 రాజధానుల బదులు అమరావతి ఒకే రాజధాని అభివృద్ధి చేయగలడం వల్ల వైజాగ్, కర్నూలు రాజధాని అయ్యే అవకాశం కోల్పోయిందని విశాఖపట్నం, ప్రకాశం జిల్లా వాసిగా మీరు కోరుకుంటున్నారా? 3 రాజధానుల బదులు అమరావతి ఒక రాజధాని అభివృద్ధి చేయడం వల్ల వైజాగ్, కర్నూలు రాజధాని అయ్యే అవకాశం కోల్పోయింది. దీనివల్ల మీరు బాపట్ల నివాసిగా మీరు బాధపడుతున్నారా? బాధపడతాం, ఎందుకంటే ఆటోమేటిక్గా జనరల్ కదా అది. ఇప్పుడు మనకు 3 రాజధానులు అయితే 3 చోట్ల అభివృద్ధి ఉంటుంది. ఇప్పుడు ఇన్నిసార్లు మన రాష్ట్రం చీలిపోయింది. చీలినప్పుడల్లా ఎక్కడోసారి మనకి ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి కదా. తమిళనాడు నుంచి ఆ రోజున తమిళనాడులో చీలాము, ఆంధ్రప్రదేశ్ మనం చీలాం, తెలంగాణ ఇప్పుడు ఇందులో కూడా వచ్చినప్పటికి మన చీలిపోతే ఏముందండి. అందుకే ఎక్కడ అభివృద్ధి జరిగితే అక్కడ ఉంటుంది. కాబట్టి 3 రాజధానులు ఉండడం మంచిది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం పాలన ముగుస్తుంది. ఈ సంవత్సరం పాలనలో ఈ ప్రభుత్వం మీద నీ యొక్క అభిప్రాయం చెప్పమ్మా. ఈ సంవత్సరం పాలన నా అభిప్రాయం అంటే మరి చంద్రబాబు నాయుడు గారు చాలా సూపర్ 6 అని చాలా చెప్పారు. కానీ దానిలో ఏమి కొన్ని కూడా చేయలేకపోతున్నారు. అదేమంటే జగన్ గారిని మీరు డబ్బులు ఏదైనా సంపాదించే మార్గం ఉంటే నా చెవిలో చెప్పమంటున్నాడు. ముందు తెలియదా చంద్రబాబు నాయుడు గారికి? మరి అట్లా చెప్పి నేను చేయకపోతే ప్రజలు ఏమంటారు అనేది తెలియదా? అదొకటి. మరి రేషన్ బండి వచ్చి ఈ గత 5 సంవత్సరాల నుండి కూడా మన గ్రామానికి అంటే మన ఇంటి వద్దకే వచ్చి మన ఇంటి ముందే నిలబడి మనకి రేషన్ ఇచ్చిపోతుంది. కానీ ఈ నెల నుండి మాత్రం మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలండి. ఇది మాత్రం బాగాలేదు. ఇదే కాదు, ఏది కూడా చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు, ఆయన చెప్పిన ఏమి చేయడని కూడా తెలుసు. కానీ ఆయనకే పట్టం కట్టారు ఈ ప్రజలందరూ. ఇంకా ప్రజలకు ఇంకా బాగా బుద్ధి వస్తుంది, ఎందుకంటే ఎప్పుడు చెప్పిన ఏం చేయడు కాబట్టి తెలుసుకుంటారు. మేము ఎందుకు చంద్రబాబు నాయుడుకి ఇలా మేము ఎక్కించామా అనేది కూడా ఆలోచన జనాలకు అందరికి వస్తుంది. మరి ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్సు కూడా లేదు. ఫ్రీ బస్సు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే ఒక్కటి చేశారు, పెన్షన్ ఒక్కటే చేస్తున్నారు. అంతకు తప్పితే చెప్పిన ఒక్కడు కూడా చేయటంలా. ఇదందరూ కూడా ఆయనకి రాబోయే రోజుల్లో గుణపాఠం ప్రజలందరూ కూడా చెప్తారు. దీన్ని అందరూ మనసులో పెట్టుకుంటారు కూడా. గతంలో మోడీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే పోలవరానికి శంకుస్థాపన పనులు మొదలుపెట్టారు. ఆయన మీద మరో ప్రభుత్వం, ఆ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఆయన పూర్తి అయ్యేదనేది నమ్మకం అయితే లేదు. యథాప్రకారంగా మొదటి డిజైన్ని ఎట్టయితే ప్రజలకి చెప్పి వాగ్దానం చేసి మొదలుపెట్టారో ఆ డిజైన్ని ఎత్తు తగ్గించి ఆలోచన చేస్తున్నారు. దానివల్ల రాష్ట్రం బాగా దెబ్బతింది. తాగునీటి సమస్య, సాగునీటి సమస్యలు కూడా వస్తాయి. అది పూర్తి చేసేదాన్ని కూడా నమ్మకం లేదు. మరి అది ఇప్పుడు పూర్తి కాబట్టి ఇంకెప్పుడు పూర్తి అయితే కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇకపోతే 3 రాజధానులు అన్నారు.
ఒక రాజధానికే గతి లేని పరిస్థితులు 3 రాజధాని రాష్ట్రాస్పదమే. అయితే ఈ రాజధానిలో కూడా 1-2 కులాలు మాత్రం సామాజిక వర్గాలే లబ్ధి పొందేగా ఉంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు పేదవాడికి ఏం ఉపయోగం లేదు. అక్కడ కార్పొరేట్ సెక్టార్ మొత్తం దాంట్లో ప్రవేశించడం వలన గ్రామీణ ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి మధ్య వైరుధ్యం పెరగటమే తప్ప తగ్గదు. ఉపాధి హామీలు అనేది ప్రధానం. రాజధాని ఏది ఎక్కడ ఏందని తీసేట పక్కన పెడితే ప్రతి మనిషికి ఉపాధి చూపించిన రోజు సమస్యలు తీరుతాయి. ఆ వైపు అయితే కూటమి ప్రభుత్వం ప్రయాణం చేయటం. మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. మీరు అంతకుముందు 5 సంవత్సరాల పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతానికి ఏం బాగలేదండి. ఏం పథకాలు ఏమి అసంతృప్తిగా ఉన్నాయి. మన జిల్లా బాపట్ల అభివృద్ధి కూటమి పాలనలో బాగుందని అనుకుంటున్నారా? లేదు. మన పొత్తు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు ఎలా పనిచేస్తున్నారు? పర్వాలేదు, బాగానే. గత వైసీపీ ప్రభుత్వం కాలంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలపై మీరు సంతోషంగా ఉన్నారా? లేవు. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా, ఒకదాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదా? ఒకదాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిది. రాజధానిగా అమరావతిని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు భావిస్తున్నారా? భావించట్లా. ఏపీకి జీవనది అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయగలదని అనుకుంటున్నారా? నమ్మకం లేదు. వచ్చే 4 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పనిచేయగలదని అనుకుంటున్నారా? అనుకోవట్లా. 3 రాజధానుల బదులు అమరావతి ఒక రాజధాని అభివృద్ధి చేయడం వల్ల వైజాగ్, కర్నూలు రాజధాని అయ్యే అవకాశాలు కోల్పోయింది. బాపట్ల నివాసిగా మీరు బాధపడుతున్నారా? బాధపడుతున్నా. రాజమహేంద్రవరం, విజయవాడ చుట్టుపక్కల గల ప్రజలు గత ప్రభుత్వ కాలం గత ప్రభుత్వ కాలంలో బ్లేడ్ బ్యాచీలు, గంజాయి బ్యాచీలతో బదులు బాధలు పడేవారు అనడంలో సందేహం లేదు. కూటమి అధికారంలోకి వచ్చాక చట్టభద్రతలు మెరుగుపడ్డాయా? మెరుగుపడలా. చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కూటమిలో భాగంగా అయిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం దొంగతనాన్ని అరికట్టగలిగారా? అరికట్టారు.